అంటే ఇప్పుడు అమరావతిలో ఉన్న భూములంతా చంద్రబాబు సామాజిక వర్గానికి సంబంధించిన వాళ్ళు ఉన్నాయంటున్నారు. మీకేమైనా తెలుసా? అది మీకేమైనా తెలుసా? చంద్రబాబు సామాజిక వర్గం ఒక పేరు చెప్పండి, చెప్తాను. నేను చెప్తాను. అది ఎవరికి వినండి. రైతు అనేవాడు తాతల నాటి భూమి. అది ఓకే. ఎప్పటి నుంచి తాత ముత్తాతల నాటి భూమి. ఎందుకు ఇచ్చారు ఇవాళ? 3,300 ఎకరాలు ఇచ్చారంటే ఎందుకు ఇచ్చినట్టు? మన పిల్లలు బాగుపడతారు, ఆ పిల్లల కోసం ఇచ్చారన్నమాట. మన ఆస్తి ఎక్కడ పోదు, మన ఆస్తి. ఇప్పుడు 33 ఎకరాల భూమి ఏదైతే ఉన్నదో అది 3 పంటలు పండే భూములు. వర్షాకాలం వస్తే వరదలు వచ్చే అవకాశం ఉన్నది. ఇప్పుడు కరకట్టలో చంద్రబాబు కట్టిన ఇల్లు కూడా వరదలలో మునిగిపోయింది అంటున్నారు. మునిగిపోయిందా? మొన్న వరద వచ్చి బాగా ఇప్పుడు డ్యామ్ని ఆపేశారు కదా, వారు భోజనాలు బయట ఫ్లో అయ్యకుండా డ్యామ్ని ఆపారు కదా. ఏమన్నా మునిగిందా? మరి స్పీకర్ వెళ్ళి చూశాడుగా. అదే దాని కొరకే దాన్ని కూలగొట్టారు కదా. ఏం కూలగొట్టారు? ఇప్పుడు మన ఎవరిది కూల ఇంటి చంద్రబాబుది ఆడ ఆఫీసు కూలగొట్టారు. అంతేగాని అది ఎందుకు కూలగొట్టాలి చెప్పండి? కొన్ని లక్షల రూపాయలు గవర్నమెంట్ పెట్టి కట్టుకుంది, నువ్వు దేనికన్నా ఉపయోగించుకోవచ్చే. వరదలు వచ్చే అవకాశం ఉంది. చూసారు వరదలు వచ్చింది కదా, మొన్న రీసెంట్ వరదలు వచ్చినాయి కదా. వరదలు వచ్చినప్పుడు 6 రోజులు గేట్లు ఎత్తే ఆపారు కదా. మీ అందరికి తెలిసే ఉంటుంది అదంతా. అవును. ఇంకోటి అమరావతి అంటే ఇప్పుడు మళ్ళీ కొత్తగా రోడ్లు వేయాలి, కొత్తగా బిల్డింగ్ కట్టాలి, దానికి ఇన్ఫ్రాస్ట్రక్చర్కు 1,00,000 కోట్లు కావాలని చంద్రబాబు అంటే లోకేష్ వాళ్ళ తోడల్లుడు ఎవరైతున్నారో బాలకృష్ణ చిన్నాల్లుడు ఆయనే కామెంట్ చేసిండు, వైజాగ్ అయితేనే బెస్ట్ రాజధాని, దాని అయితేనే మనం డెవలప్ చేసుకోవచ్చని. ఆ కామెంట్స్ వైజాగ్ ఇండస్ట్రీ ఏరియా అది ఎట్లా డెవలప్ అవ్వాలి? అది ఎట్టైనా డెవలప్ అవుతుంది, ఆటోమేటిక్గా డెవలప్ అవుతుంది. వైజాగ్ అనేది నువ్వు డెవలప్ చేయవసరం, ఆటోమేటిక్గా డెవలప్. ఓకే. ఈ లేని దాన్ని డెవలప్ చేస్తే మొగాడు, అంతేగాని ఉన్నదాన్ని. జనం ఎక్కడున్నారు? పబ్లిక్ అంతా ఎక్కడ ఉంది? విలేజెస్లో ఉన్నారు. విలేజెస్ జనం ఎక్కడికి వెళ్ళాలి? ఆ విలేజ్ ఏరియా అంతా ఎందుకు ఇచ్చారు నీకు? 33,000 ఎకరాలు ఎందుకు ఇచ్చారు? అదే పెచ్చకి ఇచ్చారా? పూణె ఇచ్చారా? మన అబ్బాయిలు కాతి బాగుపడతారులే అనే ఉద్దేశం ఇచ్చారు. ఎవడన్నా ₹1 లేకుండా ఇస్తాడా? ₹1 తీసుకోలేదు వాళ్ళు. ఎందుకు? అంటే ఇప్పుడు మీరు అన్నట్టే ఆల్రెడీ వైజాగ్ డెవలప్ అయితే దానికి డబ్బులు అవసరం లేదు. మరి దాన్ని ఇంకో పుషప్ ఇస్తే ఒక హైదరాబాద్ లెక్క, ఒక బెంగళూరు లెక్క, ఒక చెన్నై లెక్క డెవలప్ అయ్యే అవకాశం ఉంటుంది కదా. గ్యారంటీ పుషప్ ఇస్తాడు. అది కూడా ఇండస్ట్రీ దానికి కూడా పుషప్ గ్యారంటీగా ఉంది. అది ఎట్టైనా డెవలప్ అవుతుంది, ఎట్టైనా పుషప్ ఇస్తాడు. ఇప్పుడు 2014 నుంచి 2019లో చంద్రబాబు నాయుడు అధికారంలో ఉన్నారు. 2019 నుంచి 24 వరకు జగన్మోహన్ రెడ్డి ఉన్నారు. 14-19 పీరియడ్లో చంద్రబాబు నాయుడు ఎలాంటి అభివృద్ధి పథకాలైనా లేకపోతే ఈ స్కీమ్స్ అయినా ఏదైతే జగన్మోహన్ రెడ్డి కటింగ్ చేసి ఆ స్కీమ్స్ అయితే ఏమి ఇంప్లిమెంట్ చేయలేదని అంటున్నారు వీళ్ళు, వైసీపీ వాళ్ళు. మళ్ళీ వాళ్ళతో పోల్చుకుంటే మేము బెటర్గానే చేసినామంటున్నారు. దట్ ఈజ్ ఇంపాసిబుల్. ఏ రంగం చేసాడు మీరు చెప్తే, మీకు తెలిస్తే మీరు చెప్తే మేము ఉంటాం. ఆడు చంద్రబాబు 5 ఏళ్ళలో ఏం జరిగింది, జగన్ 5 ఏళ్ళలో ఏం జరిగింది మీరు చెప్తే మేము ఉంటాం. ఉన్న ఎవరు 3,500 రూపాయలు రైతు ఇచ్చాయంటే అందరు తిండి లేకుండా ఉన్న ఇచ్చాయంటే నీకు ఎవడు ఏ రైతు అనేవాడు ఎవడు తాతల నాటి ఆస్తి ఇది. ఎందుకు ఇచ్చారు? అది సంక్షేమ పథకాలు, రాజధాని సంక్షేమ పథకాలు ఏమి ఇవ్వలేదు, నేను చెప్పలేదు అసలు. కాదండి, కొన్ని వేల రూపాయలు ఏ చీఫ్ మినిస్టర్ అయినా ఒక చీఫ్ మినిస్టర్ చేసిన దాన్ని పడగొట్టడం బాగా ఆలోచించిన విషయం. ఇంతవరకు రాజ్యాంగ ప్రకారం 40 ఏళ్ళ మధ్య మన స్వతంత్రం 1947 నుంచి వచ్చింది. ఏ చీఫ్ మినిస్టర్ అంటే ఇంకో చీఫ్ మినిస్టర్ చేసిన దాన్ని ఎవడో పడగొట్టడు. వీడు ఎందుకు పడగొట్టాడు? ఎక్కడైనా ఉందా అసలు రాజ్యాంగం? అది రాజ్యాంగం ఉందా అనేది అడుగుదాం, మీరు చెప్పండి. ఓకే. ఇంకోటి మరి చంద్రబాబు నాయుడు 2014-2019 మధ్యలో బీజేపీతో పొత్తులో ఉన్నాడు, ఎన్డీఏలో ఉన్నాడు. ఉన్నప్పుడు ఏదైతే పోలవరం జాతీయ హోదా ఇచ్చారో అది పూర్తి చేయలేదు. ఇప్పుడు విశాఖ ఉక్కు ఫ్యాక్టరీ ఏదైతే ఉందో దాన్ని ప్రైవేటైజేషన్ చేస్తా అని కేంద్రం ప్రకటించింది. రైల్వే జోన్లు ఇవ్వలేదు. అలాంటి ఒక టీడీపీ అంటే ఆంధ్రప్రదేశ్కు ఒక ద్రోహం చేసినటువంటి పార్టీతో మళ్ళీ పొత్తు పెట్టుకోవడం ఎట్లా చూస్తున్నారు మీరు? ఆ పొత్తు ఎందుకు చేరిపోయిందంటే మీ అందరికీ తెలిసే ఉంది. అతనికి ముందు ఏమని అడిగాడు, మనకి ఏమని అలా అప్పుడు స్టేట్ ఇడిపోయేది. ఇప్పుడు ఏమైనా ఉంది మనకి? బైఫర్కేషన్ యాక్ట్ అయితే ఉన్నది, దాంట్లో అయితే క్యాపిటల్కు స్పెషల్ స్టేటస్ ఇస్తామని అయితే ఉన్నది. ఈడేమన్నాడు, స్పెషల్ స్టేటస్ కింద రాజ్యాంగంలో పెట్టి పార్లమెంట్లో పెట్టి పాస్ చేయమని ఒకటి అడిగాడు. ఎవరిని? మోడీని. మోడీ ఎక్కడ ఉన్నాడు? అప్పుడు ఇడిపోయేటప్పుడు అదర్ స్టేట్లో ఉన్నాడు. అదర్ స్టేట్లో ఫోన్ చేసి, అంతకుముందు ఫోన్ చేస్తున్నాడు, అప్పుడు కూడా ఫోన్ చేసి అప్పుడు నేను వెళ్ళిపోతున్నాను, జరిగింది ఇది, ఏమీ అవసరం లేదు నాకు, మీరు పెట్టింది ఇస్తా ఉన్నారు కానీ అది పార్లమెంట్లో పెట్టి పాస్ చేయండి అన్నారు. స్పెషల్ స్టేటస్ అనేది ఆడు పాస్ చేయకుండా కాదు అయిపోయింది, ఇది అయిపోయింది రమ్మన్నా. నేను 6 రోజులు వెయిట్ చేశాను నీకోసం ఇక్కడ,
ఆ మాటే రాలేదు మనకి. సరే, నేను డిసైడ్ అయిపోయింది, వెళ్ళిపోతాను. అది కరెక్ట్ కాదంటారా? చెప్పండి మీరు. ఏ రంగా అసలు అది ఒకవేళ ఎన్ని సీట్లు సార్, ఇవాళ ఎందుకంటే ఇవాళ ఎందుకు జాయిన్ అవ్వాల్సి వచ్చిందంటే ఆడ అవసరం, మోడీ అవసరం కోసం, పవన్ అవసరం కోసం వినండి బాగా, ఖచ్చితంగా చంద్రబాబు గెలుస్తాడు. ఏ రకంగా చూసినా సరే ఇన్ని సీట్లు రాకపోవచ్చు కాబట్టి, కానీ 100-110 సీట్లు ఎట్టైనా వస్తాయి, 110 వస్తే ఎట్టైనా వస్తాడు. ఆ అవసరాన్ని ఏంటంటే ఇప్పుడు చంద్రబాబు ఎందుకు ఓడుకోవాల్సి వస్తాడు? రేపైనా మనకి మొప్పు ఉంది, సెంట్రల్లో మనకు కావాలి బలం, సెంట్రల్లో బలం కావాలంటే మోడీ అవసరం ఉంది, మోడీని బట్టి మనం తీసుకోవాలి అనే ఉద్దేశంతో కలిశాడు. అది మెయిన్. ఎన్ని సీట్లు గెలవచ్చు అంటారు? 135 నుంచి 140 వరకు. 135 మై ఒపీనియన్. ఓకే, థ్యాంక్ యూ.